అందరికీ నమస్కారం. కథ ఒక ప్రేమ కథ. ఆఫీస్ పని మీద హైదరాబాద్ వెళ్ళాను. 4 రోజులు ఉండాల్సి వచ్చింది. చికాకు దొబ్బింది. ఎంతకీ పని కావటం లేదని. రికార్డులు కనిపిస్తేగా వెతికి వాటిని బయటికి తీసి నాకు కావలసిన ఇన్ఫర్మేషన్ కాపీలు తీసుకునేసరికి తలప్రాణం తోకకు వచ్చింది. 4వ రోజు సాయంత్రానికి ఒక కొలిక్కి రావటం. బ్యాగ్ సర్దుకుని చీరాల బయలుదేరాను. ట్రైన్ రిజర్వేషన్ తత్కాల్లో నిన్నే తీశాను కాబట్టి బ్యాగ్ సర్దుకుని హోటల్ రూమ్ ఖాళీ చేసి స్టేషన్కి చేరాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చాలా రద్దీగా ఉంది. పెళ్లిళ్ల సీజన్ అవటం వలనేమో. స్టేషన్ బయట టీ క్యాంటీన్లో టీ తాగి స్టేషన్లో వచ్చి కూర్చున్నాను. రైల్వే స్టేషన్లో కూర్చోవడం, జనాన్ని పరిశీలించడం నాకు ఇష్టమైన పని. మేము తిరుపతిలో ఉన్నప్పుడు నిరుద్యోగంలో ఉండేవాడిని. అప్పుడు కూడా గోవిందరాజస్వామి గుడికెళ్ళి ఎడంవైపు ఉన్న కళ్యాణ మంటపం అరుగు మీద కూర్చుని గుడికి వచ్చే రకరకాల యాత్రికులను చూస్తూ గడిపేవాడిని. కానీ ఆ రోజు బాగా వేడిగా ఉండడంతో ఏసీ లాంజ్లో టోకెన్ తీసుకుని లోపలికి వెళ్ళి కూర్చున్నాను. ట్రైన్ రావడానికి ఇంకా గంట టైం ఉంది. ఎదురుగా టీవీలో ఏదో సినిమా వస్తుంటే చూస్తూ ఉన్నాను. ఇంతలో ఒక 40 ఏళ్ల ఒక స్త్రీ ఒక పెద్ద బ్యాగ్ లాక్కుంటూ వచ్చి నేను కూర్చున్న కుర్చీల వరుసలోనే కూర్చున్నది. ఆమెకి నాకు మధ్య 4 కుర్చీలు ఉన్నాయి. ముందు నేను పట్టించుకోలేదు. ఉన్నట్టుండి నా చూపులు ఆమె మీదకి వెళ్ళాయి. అదే సమయంలో ఆమె నన్ను చూస్తున్నది. తర్వాత పదే పదే ఆమె నన్ను, నేను ఆమెను చూసుకుంటున్నాము. అప్పుడు ఫ్లాష్ వెలిగింది. ఆమె వనజ, నా బాల్య స్నేహితురాలు. నా నుంచి దూరంగా జరిగి వెళ్ళిపోయిన ఒక మలయ సమీరం. పలకరించాలా వద్దా, ఏమన్నా అంటుందేమో. ఏ మిస్టర్, ఆడది కనిపించగానే పలకరించడమేనా? ఇదేనా మీకు తెలిసిన మేనర్స్? అక్కా చెల్లెలు లేరా అని స్త్రీల దగ్గర భద్రంగా ఉండే స్టాక్ డైలాగ్స్ వాడితే నలుగురిలో పరువు పోద్ది. అందుకే కిమ్మనకుండా కూర్చున్నాను. కానీ ఆమె నన్నే చూస్తున్నది. అంటే నన్ను వనజ గుర్తుపట్టే ఉంటుంది. ఆడమనిషి కాబట్టి ఆమె కన్నా నేను చొరవ తీసుకోవడాన్నే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఏదైతే అది అవనే అని కొద్దిగా ముందుకు వంగి, మీరు వనజ కదా మేడం అని సవినయంగా అడిగేశాను. ఆమె నవ్వి, గుర్తుపట్టారా? అవును, వనజనే అన్నది. మీ దగ్గరకు వచ్చి కూర్చోవచ్చా అన్నాను. వైనాట్ అన్నది. అమ్మయ్య, సమస్య శాంతియుతంగా పరిష్కారమైంది. ఆమె పక్కన కుర్చీ ఖాళీగానే ఉంది. వెళ్ళి కూర్చున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాను. అపరిచితురాలనైతే మీరు మీదే అనవచ్చు. ఒకరినొకరు గుర్తుపట్టిన తర్వాత కూడా మీరు మేడం అన్న పలకరింపులు ఎందుకు భాస్కర్? అలా కాదుగా. నీ స్థాయికి నేను తగి ఉండాలిగా. మర్యాదలు ఏమీ కాస్ట్లీ కాదుగా. అందుకే అని గునిశాను. అలా అయితే వెళ్ళి నీ సీట్లో కూర్చోవెళ్ళి అన్నది. గోరోజన ఏమాత్రం తగ్గలేదు మనిషిలో అనుకున్నా. సారీ, నువ్వు వేరేగా అనుకోవద్దు. నా సంగతి నీకు తెలుసు. గబాల్న చనువు తీసుకోలేను అన్నాను. అవును, తీసుకోలేవు. తీసుకుంటే అతుక్కుపోతావు. దూదిలో వచ్చి మేకలో గుచ్చుకుని పోతావు కదా. నవ్వాను. తాను నవ్వు కలిపింది. బహుశా ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయేమో. యుఎస్లో ఉంటున్నాం కదా, అప్పుడప్పుడు ఇండియా వస్తుంటాను. ఆయనకి తీరిక దొరకదు. నాకే అమ్మా నాన్నలను చూడాలనిపించినప్పుడల్లా వస్తుంటాను. పిల్లలు లేరు. ఆ అదృష్టానికి నోచుకోలేదు అన్నది వనజ. సారీ. నువ్వెలా ఉన్నావు? ఏం చేస్తున్నావు భాస్కర్ అడిగింది వనజ. గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను. ఏదో చిన్న ఉద్యోగమే. చీరాల్లో గడిచిపోతుంది. ఏదో అలా. పెళ్ళయిందా అని ఈ వయసు వచ్చాక అడగంలే. పిల్లలు ఎంతమంది? వనజ అడిగింది. ఒక్కడే కొడుకు, చదువుతున్నాడు జవాబిచ్చాను. హైదరాబాద్లో పని ఉండి వచ్చావా? అవును, 4 రోజులైంది. పని కంప్లీట్ చేసుకుని వెళ్తున్నాను. వనజ, ఇలా పిలవాలంటే నాకు ఏడుపు వచ్చినంత పని అవుతుంది. లోపల తనతో ఏదో చెప్పాలని కొట్టుకులాడుతున్నది. చెప్పు భాస్కర్ అన్నది వనజ. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతావు, నేను వెళ్ళిపోతాను. మళ్ళీ లైఫ్లో కలుస్తామో లేదో. మాట్లాడుకునే అవకాశం ఉండదు. నీతో ఆ జ్ఞాపకాలు పంచుకోవాలని ఉంది అన్నాను. ఎలా భాస్కర్? నేను రేపు చేరిపోతానని అమ్మ వాళ్ళకి చెప్పేశాను. ఎలా కుదురుతుంది అన్నది వనజ. మనసుంటే మార్గం ఉండదా వనజ? నీతో జీవితం పంచుకోలేకపోయాను. ఒక్కరోజు ఈ ప్రేమనగర్ భాగ్యనగరంలో నాతో ఉండొచ్చు కదా. మన జ్ఞాపకాలు ఒకసారి పంచుకుంటూ సరదాగా తిరుగుదాం. నీకు అభ్యంతరం లేకపోతే. డోంట్ థింక్ అదర్వైజ్. గబగబా చెప్పేశాను నా మనసులో రగిలిన కోరికని. 40కి చేరాం. ఇంకా అదర్వైజ్ ఏముంటుందిలే భాస్కర్, ఆలోచిస్తున్నాను. ట్రైన్ రిజర్వేషన్ అయి ఉంది కదా అన్నది వనజ. అది పెద్ద విషయమా? ట్రైన్ కాకపోతే బస్సులో వెళ్ళవచ్చు. నేను అటువైపే కదా వచ్చేది. కలిసే ప్రయాణం చేద్దాం అన్నాను. సరే, ఓకే. జీవితంలో ఇక కలవమేమో అనుకున్నా. దేవుడు ఎందుకు అటు ఇటుగాని ఊర్లో కలిపాడో. పద వెళ్దాం. ఈ ఫీలింగ్స్ తప్పో ఒప్పో ఏమో తెలియదు కానీ నిన్నిలా విడిచి కర్కశంగా వెళ్ళాలని లేదు నాకు కూడా అన్నది వనజ. నాకు భలే సంతోషం వేసింది. నా చిన్ననాటి కలల రాణితో ఒకరోజు హ్యాపీగా గడపబోతున్నాను. ఇద్దరం బ్యాగులు తీసుకుని స్టేషన్ బయటికి వచ్చాం. ఇద్దరం స్టేషన్ బయటకు వచ్చి ఒక పెద్ద హోటల్లో రూమ్ తీసుకున్నాం. నీకు వేరే రూమ్ తీసుకోనా అని అడిగాను తన్నే. విచిత్రంగా చూసింది. ఎందుకు అలా అడుగుతున్నావు అన్నది. ఏం లేదు,
నాతో ఉండటం నీకేమన్నా ఇబ్బందేమో అని అన్నాను. నీ మొహం, ఇబ్బంది ఏమన్నా ఉంటే నీతో రావటమే అయి ఉండాలి. నువ్వు రమ్మని అడిగి కూడా ఉండకూడదు. మనం స్టేషన్ బయటికి వచ్చిందే ఒక ఫీల్ అనుభవించడానికి. నువ్వో రూంలో నేనో రూంలో పడుకుని నిద్రవటానికి కాదు. డబల్ బెడ్రూమ్ తీసుకో చాలు అన్నది. చాలా ప్రాక్టికల్ మహాతల్లి. కిమ్మనకుండా రూమ్ బుక్ చేశాను. లగేజ్ రూంలో పడేసి డిన్నర్కి వెళ్దామా అన్నాను. మహానుభావ, బోలెడు డబ్బెట్టి రూమ్ తీసుకున్నావు. మంచి బాత్ ఎంజాయ్ చేయవా? నీ విషయం నాకెందుకు, నేను స్నానం చేసి వస్తా. అప్పటిదాకా ఆ టీవీలో చెత్త సీరియల్స్ వస్తున్నాయి చూడు అనేసి టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయింది. చేసేదేముంది, అదే చేశాను. ఆమె స్నానం ముగించి బయటకు వచ్చింది. రూమంతా సోప్ సువాసన గుప్పుమంది. ఆమె దగ్గరికి వెళ్ళి ఆ సుగంధం ఆమె దేహ సుగంధంతో పాటు ఆగ్రానించాలని అనిపించింది నాలో మరో మనిషికి. అతగాడిని అంత ఈజీగా బయటికి రానివ్వను. వెళ్ళి స్వామి, నువ్వు కూడా కానిచ్చిరా. ఈ లోపల నేను డ్రెస్ అయి రెడీ అవుతాను అంది. లేచాను. ఇద్దరం కింద డైనింగ్ సెక్షన్కి వెళ్ళి డిన్నర్ చేశాం. నీకు గుర్తుందావని, మీ ఇంట్లో గృహప్రవేశం భోజనాలు మనం 10th చదువుతున్నాం అప్పుడు. నేను తినడానికి నానా ఆపసోపాలు పడుతున్నాను. నువ్వు వచ్చావు, నా విస్తర్లో వడ్డించేస్తున్నావు. నేను వద్దంటున్నాను. తిను భాస్కర్, చదవాలంటే చాలా ఓపిక కావాలి కదా అన్నావు. మరప్పుడు కూల్ డ్రింక్లో స్ట్రాలాగా సన్నగా ఉండేవాడివి. ఏం తినేవాడివో ఏమో. మా ఇంటికొచ్చి కూడా అలా తినేస్తానా అన్నది వనజ. మరి చాలామందే బంతిలో ఉన్నారుగా, వాళ్ళకి వడ్డించలేదు అన్నాను. చూడు బాబు, నా దగ్గర ఏదో లాగాలను చూడకు. కాలం గిర్రుని తిరిగి వయసు పెరిగి ఇలా ఉన్నాం. గతం రమ్మన్నా రాదు అన్నది. తర్వాత తానే అన్నది, కానీ వస్తే బాగుంటుంది కదూ. బాగుంటుంది చాలా అన్నాను. ఇద్దరం తినే కార్యక్రమం ముగించి రూమ్కి చేరాము. నేను కుర్చీలో కూర్చున్నాను. తను బెడ్ మీద చేరింది. ప్రసాద్, శకుంతల, శేఖర్, కామేశ్వరి హైదరాబాద్లోనే ఉన్నారు. రేపు రమ్మందామా? నాకు టచ్లోనే ఉన్నారు అని అన్నాను. వద్దు వద్దు, వాళ్ళు వస్తే ఒక్కరోజుతో పోనిస్తారా? వారం ఇక్కడే ఉండాల్సి వస్తుంది. అయినా భాస్కర్, నాకు నీతోనే ఉండాలనిపిస్తుంది. ఆ రోజుల్లోకి, మన చిన్నతనం రోజులకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. నాకు కూడా వని. ఎలా ఆడాం, ఎలా చదివేవాళ్ళం, ఏవి ఆ రోజులు. లౌడ్ దే మేరా బీత్ హువే దిన్ అని పాడాలని అనిపిస్తుంది. ఎందుకు ఇవాల్టి రోజులు అప్పటి ఆనందం కలిగించో భాస్కర్? ఏదో బాధ, శాంతి లేకపోవడం. అవసరాలన్నీ తీరుతూనే ఉంటాయి. చుట్టూ సంపద ఉంటుంది. కొనాలనుకున్నది కొనేసే శక్తి ఉంటుంది. కానీ ఆనందం ఉండదు కదా అన్నది. మరి కాస్త ముసల్తనం కమ్ముకొచ్చాక ఇప్పటి రోజులు బాగుంటాయేమో అన్నాను. లేదు భాస్కర్, బాల్యం బాల్యమే. మీ ఆయన ఏం చేస్తుంటాడు అని? వ్యాపారం బాగానే ఉంది. కానీ వ్యాపారస్తుడికి పెళ్ళం బిడ్డలు పట్టరు భాస్కర్. డబ్బు డబ్బు, ఎంతసేపటికి అదే. అది కావాలనేగా మీ నాన్న కోరి అమెరికా సంబంధం చేసింది. చేశాడు. నా సంపద ఆయనకి గర్వకారణం. కానీ ఆయన అల్లుడికి నా రూపం, నా పద్ధతి గర్వకారణం కాదు. మా ఆయన అక్కడే పుట్టి పెరిగారు. పూర్తి వెస్ట్రన్ కల్చర్. నేను ఇండియాలో ఒక టౌన్లో పుట్టి పెరిగాను. ఆయన పద్ధతులు నేను అందుకోలేక అలసిపోయాను ఇన్నాళ్లుగా. నన్నో పెద్ద బంగ్లాలో పడేసి వెళ్ళిపోతారు అంతే. మళ్ళీ ఏ నెలకో వస్తారు. వచ్చిన దగ్గర నుండి ఫ్రెండ్స్ చుట్టుముట్టి ఇంటి పట్టణ ఉండనివ్వరు. గర్ల్ ఫ్రెండ్స్ కూడా. పార్టీలో అంటూ ఉండవు. నేను ఇంటిలో ఒక వస్తువుని అంతే. సారీ వని, నువ్వు అమెరికాలో హాయిగా ఉన్నావని అనుకుని సంతోషపడేవాణ్ణి. ఈ మాట నిజమేనా? నిజమే. నిన్ను కోల్పోయిన నా కోసం బాధపడేవాణ్ణి. కానీ నువ్వు బాగున్నావని సంతోషపడేవాణ్ణి. రెండూ నిజాలే. ఏమోలే భాస్కర్, నేను ఆయనకి నచ్చలేదు. ఇద్దరం కాపురం చేస్తూ అప్పుడే 20 ఏళ్ళు గడిపేశాం. మంచివాడే కదా, చాలా మంచివాడు భాస్కర్. నాకే లోటు రానివ్వడు. అంతవరకు ఓకే. అంటే నువ్వు నమ్ముతావా మేము శారీరకంగా కలిసి 20 ఏళ్ళు అయ్యిందని? పెళ్ళైన కొత్త మోజులో నా దగ్గరికి వచ్చేవాడు అంతే. వని, నీకేమో గాని నాకు బాధేస్తుంది. ఎలా జరగాలో అలా జరుగుతుందని గడిపేస్తున్నాను భాస్కర్. నా జీవితం ఇలా అవుతుందని అనుకోలేదు. అందుకే ఆ రోజులు గుర్తుకు తెచ్చుకుని సంతోషపడుతుంటాను అన్నది వనజ. ఆమె కళ్ళల్లో తడి గమనించాను. భాస్కర్, ఇలా రావా ఒకసారి అన్నది. వెళ్ళాను. నేను కూర్చున్న తర్వాత నా ఒళ్ళో తలపెట్టి పడుకున్నది. ఇప్పుడు హాయిగా ఉంది భాస్కర్. ఇంకేమీ అక్కర్లేదు. నా బాల్యమిత్రుడితో నా దుఃఖం పంచుకున్న తర్వాత మనసు తేలికపడింది. ఎవరికి ఎవరూ పట్టని ఆ దేశంలో నా మనోవ్యధ ఎవరికి చెప్పుకోగలను? ఇవాళ బెంగ తీరిపోయిందా అన్నది. నేను ఆమె తల నిమురుతూ ఉండిపోయాను. కాసేపు వనజ తల నిమురుతూ ఉండగానే ఆమె నిద్రలోకి జారుకుంది. నిజమే, మనిషి చుట్టూ ఉన్న స్థితిని బట్టి వాళ్ళకేం లేనిదేమిటి, హాయిగా ఉన్నారు అనుకుంటాం. కానీ క్రీనీడలు అనుభవించే వారికే తెలుస్తాయి. నా ఆలోచనలు గతంలోకి వెళ్ళిపోయాయి. వనజది మాది పక్క ఇల్లే. చిన్నప్పటి నుండి కలిసి పెరిగాము. బడికి కూడా ఒకే రోజు వెళ్ళటం మొదలుపెట్టాము. మా చుట్టుపక్కల పిల్లలమంతా మా ఇంటి ముందు బావి దగ్గర ఆడేవాళ్లం. సాయంత్రం అన్నాలు తినడానికి రండర్రా అని అమ్మలు పిలిచేదాకా. నాకు మొదటి నుంచి ఎందుకో అమ్మాయిలతోనే స్నేహం ఎక్కువ. మగపిల్లలతో కలిసేవాణ్ణి కాదు. ఎందుకో అమ్మాయిలు కూడా నన్ను అంటిపెట్టుకుని ఉండేవాళ్లు.
కారణం మగపిల్లలతో ఉండే దురుసుతనం నా దగ్గర వాళ్ళు రుచి చూసేవాళ్ళు కాదు. నేను రాము మాత్రమే మా జట్టులో మగపిల్లలు. వనజ, సరస్వతి ఆడపిల్లలు. వాళ్లలో వనజ నాకు ముఖ్య సాహసగత్తె. సెలవులు వస్తే నలుగురం వనజ ఇంట్లో చేరేవాళ్లం. వనజ దగ్గర చెక్కబుడ్లు ఎప్పుడో వాళ్ళు తిరుపతి వెళ్ళినప్పుడు కొన్నవి ఉండేవి. వాటిని పెట్టి సంసారం ఆట ఆడేవాళ్లం. వనజ, నేను ఒక జంట, రాము, సరస్వతి ఒక జంట. మేం ఆఫీసులకు వెళ్ళటం, వాళ్ళ ఆ బుడ్లలో అన్నాలు కూరలు వండి ఉంచితే మేం వెళ్ళి తినడం. పెద్దలను చూసిన సంఘటనలు, డైలాగులు వాళ్ళిద్దరూ బాగా పలికేవారు. ఇంకాస్త పప్పు వేసుకోండి, మీరేది చేసినా ఇంతేగా, ఒక్క పని సరిగ్గా చేయరుగా లాంటివి. రాత్రి అయినట్టు ఊహించుకుని ఇక పడుకుందాం పదండి లాంటి డైలాగులు వాడి మంచం చాటుకు పోయి పడుకున్నట్టు నటించేవాళ్లం. గురక పెడుతున్నట్టు మేము నటిస్తే మాకు నిద్ర పట్టాలా లేదా అని వాళ్ళ విసుళ్ళు ఉండేవి. ఇవన్నీ ఎలిమెంటరీ స్కూల్లో 4-5 క్లాసుల నాటి బాల్య జ్ఞాపకాలు. హైస్కూల్లో చేరాము. అందరమూ ఒకచోట కూర్చుని చదివేవాళ్లం. పరీక్షలు వస్తున్నాయంటే టీలు త్రాగి చదివేవాళ్లం. ఎందుకైనా మంచిదని సుబ్బారావు మాస్టర్ దగ్గర ప్రైవేట్ చేరాం. ఆయన చెప్పింది ఒప్పచెప్పేదాకా ఎంత రాత్రైనా పంపేవాడు కాదు. కోపం వస్తే మీద చాక్ పీసులు విసిరేవాడు. కాస్త భయంగానే చదివేవాళ్లం. ఆ రాత్రప్పుడు వనజకి బాడీగార్డ్గా ఉండి ఇంటికి నేనే చేర్చాల్సి వచ్చేది. పరీక్షలైన తర్వాత సెలవులు ఇచ్చేవారు. సినిమాలకు వనజ, నేను కలిసి వెళ్లేవాళ్లం. అప్పుడప్పుడు రాము, సరస్వతి కలిసేవారు. ఎక్కువ జానపద సినిమాలకి వెళ్లేవాళ్లం. వనజ తండ్రి సుబ్బరామయ్య వ్యాపారస్తుడు, బాగా సంపాదనాపరుడు. మా నాన్న చిన్న ఉద్యోగి. నెల చివరికి వచ్చేసరికి అప్పులు తప్పేవి కావు. అమ్మా నాన్న మంచితనం చూసి సుబ్బరామయ్య నెలాఖరుకు ఆదుకునేవాడు. వనజ అంటే నాకు చిన్నప్పట్నుండి ఫ్యాసినేషన్ ఉండేది. ఆ అమ్మాయి నాది అన్న భావన ఉండేది. పెద్ద కళ్ళు, చిన్న పెదవులు, 2 జళ్ళు, రంగురంగుల గౌన్లో భలేగా ఉండేది. అది 7వ తరగతిలో ఉండగా ఆ పిల్ల అమ్మా నాన్న అర్జెంటుగా ఏదో ఊరు వెళ్ళవలసి వనజని మా ఇంట్లో ఉంచి వెళ్లారు. ఆ రోజు వనజ, నేను ఒకే మంచం మీద పడుకున్నాం. దాన్ని గట్టిగా వాటేసుకుని పడుకుంటే, ఏయ్ చేతి, నాకు నిద్ర పట్టడం లేదు అని గదుము గదిమేది. నేను బిక్కమోహం వేసి చేయి తీసి అటువైపు పడుకునేవాణ్ణి. కానీ కాసేపటికి అదే నా మీద చేయి వేసేది. అప్పుడప్పుడు దాని చేతికి నాది అందేది. ఏందిరా ఇది ఇలా సాగుతుంది, ఒంటికి పోవాలేమో పోరాదు, మళ్ళీ మంచం మీద పోస్తావు అని నవ్వేసేది. ఇద్దరం 10th క్లాస్కి వచ్చాం. తాను సావిత్రిలా పెద్దగళ్ల లంగా జాకెట్ వేసుకుని నడుస్తుంటే రాకుమారిలాగా అనిపించేది. మొట్టమొదటిసారిగా వనజ పట్ల నా భావాలు మరో మలుపు తిరిగాయి. అది వయసు తెచ్చిన మార్పు. ఆమెను తాకాలే అనిపించేది. కానీ వేలు తగిలినా ఒప్పుకునేది కాదు. ఒకరోజు అడిగేశాను, ఏమే, చిన్నప్పుడు కలిసి తిరిగాం, అప్పుడు లేనిది ఇప్పుడేమిటి, చేయి తగిలితే గయ్యమని లేస్తానావు అని. నవ్వేది. ఆ ఆటలు ఇప్పుడు సాగవులేరా అనేది.